ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్, సర్వే నెంబర్ల స్థానంలో ఎల్పిఎం నెంబర్లు, విద్యుత్ వాహనాలకు పెరుగుతోన్న ఆదరణ, యువకుడిపై మహిళ యాసిడ్ దాడి, పెళ్లికి ఒప్పించిన దిశ, న్యూస్ క్లిక్లో పోలీసులు సోదాలు, ఆకులపై జంతువుల డిఎన్ఏ, ఆసియా క్రీడల్లో 10వ రోజు భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 5 కాంస్యాలు, టైప్ 2 మధుమేహంతో ఆయుక్షీణం, ఎమర్జెన్సీ సర్జరీ అవసరమయ్యే పరిస్థితులు, వాసవ్య నర్సింగ్ హోంలో 1239వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్. భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది 3 శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ విజేతలను ప్రకటించింది. అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పియరీ అగోస్తిని, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్, లుడ్విగ్ మ్యాక్సిమిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్కి చెందిన ఫెరెంక్ క్రౌజ్, స్వీడన్లోని లుండ్ యూనివర్సిటీకి చెందిన అన్నే ఎల్ హుయిలర్ను ఈ బహుమతి వరించింది. అణువులు, పరమాణువుల్లో ఎలక్ట్రాన్ల డైనమిక్స్ను అధ్యయనం చేయడంతో పాటు కాంతికి సంబంధించిన అట్టోసెకండ్ పల్సులను గుర్తించే విధానాలను అభివృద్ధి చేసినందుకు వీరికి ఈ నోబెల్ ప్రైజ్ అందజేస్తున్నట్లు ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వీరి పరిశోధనల ఫలితంగా అణువులు, పరమాణువుల్లో ఎలక్ట్రాన్ల కదలికలను అధ్యయనం చేయడానికి మానవాళికి కొత్త ఉపకరణాలు అందాయని తెలియజేసింది. సర్వే నెంబర్ల స్థానంలో ఎల్పిఎం నెంబర్లు. భూముల రీసర్వేతో ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్లు కనుమరుగై వాటి స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అంటే ఎల్పిఏ నెంబర్లు రానున్నాయి. ఇప్పటికే సర్వే పూర్తయిన 2000 గ్రామాల్లో ఎల్పిఎం నెంబర్లతోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు కూడా కొత్త నెంబర్లతోనే జరగనున్నాయి. బ్రిటిష్ కాలంలో భూములను సర్వే చేసి ఇచ్చిన నెంబర్లే ఇప్పటికీ రికార్డులో ఉన్నాయి. ఒక సర్వే నెంబర్లో 2 నుంచి 10 అంతకంటే ఎక్కువ మంది భూ యజమానులు ఉన్నారు. ఒక సర్వే నెంబర్లో 30 ఎకరాల భూమి ఉంటే అందులో 10-15 మంది పేర్లు కూడా ఉన్నాయి. దీనివల్ల లెక్కలేని భూ సమస్యలు, వివాదాలు ఏర్పడ్డాయి. భూముల రీసర్వే ద్వారా ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపింది. ప్రతి భూ కమతానికి ఎల్పిఎం నెంబరు, ప్రతి యజమానికి ఆధార్ తరహాలో ఒక ఐడి నెంబరు ఇస్తోంది. సర్వే అనంతరం ప్రతి రైతుకి ప్రభుత్వం ఇచ్చే భూ హక్కు పత్రంలో ఆ వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందులోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, యజమాని ఫోటో, క్యూఆర్ కోడ్ ఉంటాయి. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ రైతుకు సంబంధించిన భూమి కొలతలు, భూ విస్తీర్ణం వంటి వివరాలన్నీ కనబడతాయి. ఆ ఎల్పిఎం నెంబర్ల ప్రకారమే క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్లు జరుగుతాయి. దీనివల్ల మోసపూరిత రిజిస్ట్రేషన్లు, రికార్డుల ట్యాంపరింగ్కు అవకాశం ఉండదు. విద్యుత్ వాహనాలకు పెరుగుతోన్న ఆదరణ. దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలపై ఆందోళన ఎక్కువ అవుతున్న నేపథ్యంలో విద్యుత్ వాహనాలు అంటే ఈవీలకు ఆదరణ పెరుగుతోంది. ఏటా 10 లక్షలకు పైగా ఈవీలను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది 10.4 లక్షల వాహన విక్రయాలు జరగ్గా ఈ ఏడాది అది 13.8 లక్షలకు, 2030 నాటికి 30 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ ఏడాది అమ్ముడవుతున్న మొత్తం ద్విచక్ర వాహనాల్లో 4.5% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు భారీగా ఏర్పాటవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 6000 ఛార్జింగ్ స్టేషన్లు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. యువకుడిపై మహిళ యాసిడ్ దాడి. తనతో సహజీవనంలో ఉన్న యువకుడిపై ఓ మహిళ యాసిడ్ దాడికి పాల్పడింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుడు తెలిపిన మేరకు గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఓర్చు వెంకటేష్ అనే యువకుడు ఓ వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. నగర పరిధిలోని రామిరెడ్డి తోటలో ఉండే రాధ అనే వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. తెలంగాణ ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఆమెకు భర్త లేడు. అక్కడే ఉండే చుట్టుపక్కలలో పనిచేస్తుంటుంది. ఈ నేపథ్యంలో
3 నెలల కిందట వెంకటేష్ ఆ మహిళను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ కలిసి అక్కడే ఉంటున్నారు. ఇది నచ్చని యువకుడి కుటుంబ సభ్యులు రాధను ఇంటి నుంచి పంపించి వేశారు. దీంతో తనను వెంకటేష్ అతని కుటుంబ సభ్యులు కొట్టి గాయపరిచారని ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంకటేష్తో పాటు మరో 3పై కేసు నమోదైంది. తనను బయటికి గెంటేశారనే కక్ష పెంచుకున్న రాధ మంగళవారం మరో 3 యువకులతో కలిసి ఆటోలో వెళ్ళి ఓ ప్రాంతంలో తాగునీటి డబ్బాలు దించుతున్న వెంకటేష్పై వెనక నుంచి యాసిడ్ పోసింది. అతడు కేకలు వేయడంతో స్థానికులు బాధితుడిని జీజీహెచ్కు తరలించారు. మరోవైపు నిందితురాలు రాధ వచ్చిన ఆటోలోనే పరారైంది. చికిత్స పొందుతున్న తనకు రాధ ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిందని బాధితుడు ఆరోపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళతో పాటు ఆమెకు సహకరించిన 3పై కేసు నమోదు చేశారు. పెళ్లికి ఒప్పించిన దిశ. ఒంగోలు ప్రగతి నగర్కు చెందిన చక్క అజిత్ కృష్ణ అల్లూరు అంబేద్కర్ నగర్కు చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని 2 సంవత్సరాల పాటు ఆ యువతితో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకుందామనేసరికి తమ పెద్దలు అంగీకరించడం లేదంటూ చేతులెత్తేశాడు. దీంతో సదరు యువతి సోమవారం దిశ యాప్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన కొత్తపట్నం పోలీసులు యువతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. బాధిత యువతి ఇచ్చిన సమాచారం మేరకు ఒంగోలులోని కృష్ణ ఇంటికి చేరుకుని పెద్దలతో చర్చించారు. కృష్ణను కొత్తపట్నం పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో కృష్ణ అతడి కుటుంబం పెళ్లికి అంగీకరించింది. తమకు న్యాయం చేసిన దిశకు జీవితాంతం రుణపడి ఉంటామని బాధిత యువతి ఆమె తల్లిదండ్రులు చెప్పారు. సంగీత కళాశాలలో అగ్ని ప్రమాదం. విజయవాడలోని దుర్గాపురంలో ఘంటసాల వెంకటేశ్వర ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో మంగళవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన వందలాది పుస్తకాలు గదిలో భద్రపరిచారు. ఉదయం సంగీత కళాశాలలో కర్రసాము శిక్షణ ఇస్తున్న విజయ్ మాస్టారు కళాశాలలో మూలగా ఉన్న గది నుంచి పొగలు రావడం గమనించారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఘటనలో సంబంధిత శాఖ వాచ్మెన్కు స్వల్పంగా గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన గది చాలా కాలంగా వినియోగంలో లేదని, ఉమ్మడి ఏపీలో భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకాలను అందులో భద్రపరిచామని, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని సాంస్కృతిక శాఖ సీఈఓ ఆర్ మల్లికార్జునరావు తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారన్నారు. న్యూస్ క్లిక్లో పోలీసుల సోదాలు. చైనా అనుకూల సమాచారాన్ని భారత్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీ స్థాయిలో నగదును స్వీకరించిందన్న ఆరోపణలపై ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్పై ఢిల్లీ పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. సంస్థకు సంబంధించిన ఆఫీసులతో పాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బందికి సంబంధించిన ఇళ్లలోనూ పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. న్యూస్ క్లిక్ వ్యవస్థాపకులు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ ఫుర్కాయిస్తా, హెచ్ఆర్ చీఫ్ అమిత్ చక్రవర్తిని మొదట ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత ఇద్దరిని అరెస్టు చేశారు. 100 ప్రాంతాల్లో ఏకంగా 500 మంది ఢిల్లీ పోలీసులు ఒకే సమయంలో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ముంబైలలో ఈ సోదాలు జరిగాయి. సోదాలు చేయాల్సిన వ్యక్తులను ఏ, బి, సి కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరికి చెందిన ఢిల్లీలోని నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఆయనకు సహాయకునిగా ఉండే శ్రీనారాయణ్ కుమారుడు సుమిత్ ఇదే న్యూస్ క్లిక్లో పనిచేస్తుండటంతో యేచూరి ఇంట్లోనూ పోలీస్ తనిఖీలు కొనసాగాయి. దీంతో యేచూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సంస్థ ముఖ్య కార్యాలయంలోని వారిని ప్రశ్నించాక ఆ ఆఫీసుకు పోలీసులు సీలు వేశారు. మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ సహా పలు విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తూర్పురపట్టాయి. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సహా పలు మీడియా సంఘాలు పోలీస్ దాడులను ఖండించాయి. మోదీ సర్కార్ను విమర్శించే పాత్రికేయులపై ప్రభుత్వం కత్తిగట్టిందని ఆక్షేపించాయి. ఎలక్ట్రాన్ల ప్రపంచానికి కొత్త కాంతి పుంజం. 1 సెకను కాలంలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో మీకు తెలుసా? 3 లక్షల కిలోమీటర్లకు పిసరంత తక్కువ. మరి అట్టో సెకండ్ కాలంలో సెకను, అర సెకను, పావు సెకను తెలుసు, కానీ ఈ అట్టో సెకన్ అంటే ఏమిటి?
అట్టో సెకండ్ అంటే 10⁻⁻18. గందరగోళం లేకుండా ఉండాలని అనుకుంటే సూక్ష్మాతి సూక్ష్మమైన కాల వ్యవధి అని అనుకుందాం. ఇంత తక్కువ సమయంలోనూ కాంతి 0.3 మైక్రోమీటర్లు లేదా ఒక వైరస్ పొడవు అంత దూరం ప్రయాణించగలదు. ఈ సంవత్సరం భౌతిక శాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఇంత సూక్ష్మ స్థాయిలో కాంతి పుంజులను విడుదల చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముందుగా చెప్పుకున్నట్లు ఎలక్ట్రాన్ల కదలికలు, కాంతికి పదార్థానికి మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ అట్టో సెకండ్ ఫిజిక్స్ చాలా ఉపయోగపడుతుంది. వేర్వేరు మూలకాలను గుర్తించేందుకు అట్టో సెకండ్ కాంతి పుంజాలు ఉపయోగపడతాయి కాబట్టి భవిష్యత్తులో వ్యాధుల నిర్ధారణకు కూడా వీటిని వాడుకోవడం వీలవుతుంది. ఆకులపై జంతువుల DNA జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఏ ప్రాణి ఎక్కడ ఎలా జీవిస్తుందనే సమాచారం సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. కిబలే జాతీయ పార్కు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ప్రైమేట్ క్యాపిటల్ అంటే కోతి జాతుల నిలయంగా ఉంది. ఇందులో అంతరించిపోతున్న రెడ్ కొలంబస్ కోతి, చింపాంజీలతో సహా 13 జాతులు ఇందులో ఉన్నాయి. ఇక్కడ పరిశోధనలు కేవలం 1 గంటలో 24 కాటన్ బడ్స్ ద్వారా ఆకులపై స్వాబ్ నమూనాలను సేకరించారు. వాటి విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపగా ఏకంగా 50 రకాల క్షీరదాలు, పక్షులు, 1 కప్ప జాతులను గుర్తించడం గమనార్హం. ప్రతి మొక్క ఆకులపై దాదాపు 8 జంతు జాతులను కనుగొన్నారు. వీటిల్లో పెద్దదైన అంతరించిపోతున్న ఆఫ్రికన్ ఏనుగు నుంచి చిన్న జాతులైన సన్బర్డ్ వరకు భారీ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. DNAల ద్వారా 1 మీటర్ పొడవాటి రెక్కలుండే గబ్బిలాలు, బయటకు కనిపించని పర్వత కోతులు, బూడిద ఎరుపు వర్ణాల కోతులు, చుంచు ఎలుకలు, అనేక రకాల చిలుకలు ఉన్నట్టు గుర్తించారు. ఆసియా క్రీడల్లో 10వ రోజు భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 5 కాంస్యాలు. చైనా గడ్డపై భారత మహిళా అథ్లెట్లు పారుల్ చౌదరి, అన్ను రాణి అద్భుతం చేశారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి భారత్కు 5000 మీటర్ల విభాగంలో పారుల్, జావలిన్ త్రోలో అన్ను రాణి పసిడి పతకాలు అందించారు. ఈ ఇద్దరితో పాటు మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో విద్యా రామ్రాజ్ కాంస్యం, పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రావెల్ కాంస్యం, పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజతం, 10 క్రీడాంశాల సమాహారమైన డెకత్లాన్లో తేజస్విన్ శంకర్ రజతం గెలుచుకున్నారు. అథ్లెట్స్ కాకుండా బాక్సింగ్లో 2 కాంస్యాలు, కనోయింగ్లో 1 కాంస్యం లభించాయి. ఓవరాల్గా ఆసియా క్రీడల 10వ రోజు భారత్ ఖాతాలో 9 పతకాలు చేరాయి. మరో 5 రోజుల పాటు కొనసాగే ఈ క్రీడల్లో ప్రస్తుతం భారత్ 69 పతకాలతో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడం లాంఛనం కానుంది. 2018 జకర్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. టైప్ 2 మధుమేహంతో ఆయుక్షీణం. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రుగ్మత మన సగటు ఆయుర్దాయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయమై లాన్సెట్ విస్మయకరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్కు దారితీసే టైప్ 2 మధుమేహం సగటు జీవిత కాలాన్ని ఏ విధంగా తగ్గిస్తుందో విస్తృత అధ్యయనాల ఆధారంగా వివరించింది. 30 ఏళ్ల వయసులో టైప్ 2 మధుమేహం వస్తే సగటు ఆయుర్దాయం 14 ఏళ్ల వరకు క్షీణిస్తుందని తెలిపింది. 40 ఏళ్ల వయసులో ఈ రుగ్మతకు గురైతే 10 ఏళ్ళు, 50 ఏళ్ళప్పుడు వస్తే కనీసంగా 6 సంవత్సరాల ముందుగానే మృత్యువాత పడే అవకాశం ఉందని పేర్కొంది. యువత టైప్ 2 మధుమేహానికి గురి కాకుండా నివారించడం, సాధ్యమైనంత వరకు జాప్యం చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల మరణాల ముప్పును తగ్గించవచ్చని సూచించింది. ఊబకాయం, నాణ్యత లేని ఆహారం, అధిక సమయం కూర్చునే ఉండటం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 మధుమేహం అధికమవడానికి దోహదపడుతున్నాయని వివరించింది. ఈ రుగ్మతకు గురై యువత సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ఎమర్జెన్సీ సర్జరీ అవసరమయ్యే పరిస్థితులు. వాసవ్య నర్సింగ్ హోంలో 1239వ ఆరోగ్య సదస్సు. అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడం, పేషెంట్ పరిస్థితి తారుమారవడం, బాధతో విలవిల్లాడటం ఉన్నప్పుడు వెంటనే సరైన డాక్టర్కు చూపించాలి.
వేడి అనో వాతమనో మరొకటనో గృహ వైద్యాలు చేయకుండా డాక్టర్కి చూపిస్తే సరైన చికిత్స జరుగుతుంది. చాలా సందర్భాల్లో సర్జరీ చేసే మూల కారణాన్ని నివారించవలసి వస్తుంది. అత్యవసర వైద్యం విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన అత్యంత అవసరమని ప్రముఖ శస్త్రవైద్య నిపుణులు డాక్టర్ పివి దుర్గారాణి పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ఎమర్జెన్సీ సర్జరీ అవసరమయ్యే పరిస్థితుల అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ అకస్మాత్తుగా కడుపులో నొప్పి రావడం, కడుపు బిగదీయడం, వాంతి అవ్వడం వంటి పరిస్థితులు అక్యూట్ అపెండిసైటిస్ వల్ల కావచ్చు, అక్యూట్ కాలిసిస్టైటిస్ వల్ల కావచ్చు, మరొకటి కావచ్చన్నారు. సాధారణంగా పాన్క్రియాటైటిస్, పెప్టిక్ అల్సర్ పెర్ఫరేషన్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి పరిస్థితులు అకస్మాత్తుగా తలెత్తడం, రోగి పరిస్థితిని విషమంగా మార్చడం ఉంటాయన్నారు. వీటి విషయంలో వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే మరిన్ని కాంప్లికేషన్లు వస్తాయన్నారు. స్త్రీలలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కాకుండా టార్షన్ ఓవరీ, మగపిల్లల్లో టార్షన్ టెస్టిస్, పురుషుల్లో స్ట్రాంగులేటెడ్ హెర్నియా వంటి పరిస్థితులు కూడా అత్యవసర కేసులే అన్నారు. ఈ విధంగా అనేక సర్జికల్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటాయన్నారు. అకస్మాత్తుగా ఏర్పడిన అనారోగ్యం విషయంలో శ్రద్ధ వహించకపోతే అనర్థాలు కలుగుతాయన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నూజివీడు స్మార్ట్ టౌన్షిప్ ప్లాట్ల దరఖాస్తు గడువు పెంపు, 31 వరకు ప్లాట్లు బుక్ చేసుకునే అవకాశం. కానిస్టేబుల్ నరేంద్ర కుటుంబానికి 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఓ ఆకతాయి దాడి చేయడంతో మరణించిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తిరుపతి బస్టాండ్లో తెల్లవారుజామున 2 గంటల 12 నిమిషాలకు బాలుడి కిడ్నాప్. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు నిందితులను పట్టుకున్న పోలీసులు. సురక్షితంగా తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత. అంతరిక్షంలో చెత్త వదిలినందుకు 1.24 కోట్ల రూపాయల జరిమానా. అంతరిక్షంలో చెత్తను వదిలేసినందుకు డిష్ నెట్వర్క్ కంపెనీకి అమెరికా ప్రభుత్వానికి చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ $150,000 జరిమానా విధించింది. అంతరిక్షంలో ప్రమాదకరమైన చెత్త వదిలినందుకు ఇలా జరిమానా విధించడం అమెరికాలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. బ్రిటన్ వీసాల ఫీజు పెంపు నేటి నుంచే. బ్రిటన్ ఇటీవల ప్రకటించిన విద్యార్థి, పర్యాటక తదితర అన్ని వీసా ఫీజుల పెంపు నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి రానుంది. పెంపుతో బ్రిటనేతరుల విద్యార్థి వీసా ఫీజు £490, పర్యాటక వీసా ఫీజు £115 చేరాయి. కీలకమైన ప్రజాసేవలు తదితరాలకు నిధుల సేకరణ కోసం వీసా ఫీజులు పెంచాల్సి వచ్చిందని హోంశాఖ తెలిపింది. సెమీఫైనల్లో భారత్. ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలిసారే భారత్ పురుషుల క్రికెట్ జట్టు పతకాన్ని ఖాయం చేసుకుంది. ర్యాంకింగ్ ద్వారా నేరుగా క్వార్టర్ ఫైనల్కు చేరిన ఆ జట్టు విజయంతో సెమీస్కి దూసుకువెళ్ళింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో భారత్ 23 పరుగుల తేడాతో నేపాల్పై విజయం సాధించింది. సెమీస్లో భారత మహిళల హాకీ జట్టు. తమ లీగ్ దశను అజేయంగా ముగించిన భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో సెమీఫైనల్ చేరి పతకం రేసులో నిలిచింది. మంగళవారం జరిగిన పూల్ ఏ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 13-0 గోల్స్ తేడాతో హాంకాంగ్ను చిత్తు చేసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో సింధు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత స్టార్స్ పివి సింధు, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దీపికా పల్లికల్, హరీందర్ పాల్ సింగ్ జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. దాంతో ఈ ఈవెంట్లో భారత్కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్లో ఆసీస్దే విజయం. రెండో మ్యాచ్లోనూ ఓడిన పాకిస్తాన్. భారత్ రెండో వార్మప్ మ్యాచ్ కూడా వర్షంతో రద్దు. ఒక్క బంతి కూడా ఆడేందుకు దక్కని అవకాశం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.